సందేహించగా మీరు పలుకుతే ఈ కొండ ఎత్తివేయబడి సముద్రంలో పడును అని చెప్పాడు. సమస్యలు అనే కొండను గురించి మనకెప్పుడూ కూడా సమస్యలు పెద్దవిగా కనబడతాయి. కానీ మనం దేవుని చూసి సమస్యను చూస్తే సమస్య చాలా చిన్నదిగా కనబడుతుంది. మనం చూడగలగాలి అది ఎంత పెద్ద సమస్య అయినా సరే. ఇంకో అరగంటలో నువ్వు చచ్చిపోతావు అనేటువంటి సమస్య వచ్చినా నీవు దేవుని వైపు చూసినప్పుడు అది చాలా చిన్న విషయంలా కనబడుతుంది. చాలా చిన్న ప్రాబ్లం లాగా కనబడుతుంది. కాలేబు యెహోషువలు దేవుని చూచారు కాబట్టి నెఫీలీయులు ఎంత బలవంతులు అనేది వాళ్ళు లెక్క చేయలేదు. అసలు వాళ్ళు బలవంతులు అన్న విషయాన్ని మాట్లాడలేదు. వాళ్ళు శక్తివంతులు అనేదే మాట్లాడలేదు. ఆ భూమి యొక్క సారాంశం గురించి మాట్లాడారు తప్ప నెఫీలీయుల బలం గురించి మాట్లాడలేదు. అయితే అతనితో కూడా పోయిన మనుషులు అంటే 10 మంది మనుషులు, ఆ 10 మంది గోత్రకర్తలు, ప్రధానులు, ప్రముఖులు